ఉదయం ఒక పాట వింటున్నాను నేను ఇంట్లో, హిందీలో పాట, అది కృష్ణుడి గురించి అది ఒక పాట, బ్రహ్మాండమైన పాట. లోక్ కహతే హై కి భగవాన్ ఆతే నహీ. చాలా మంది పబ్లిక్ ఏమంటారంటే భగవంతుడు రాడు మా దగ్గరికి అంటారు. దానికి వాళ్ళు ఏం చెప్తారంటే భక్త మీరా చేసే తుమ్ బులాతే నహీ అంటారు. అంటే మీరాబాయి లాగా మీరు భగవంతుడిని పిలిస్తే భగవంతుడు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాడన్న ఆ పాటలో ఒక విషయం. లోక్ కహతే హై కి భగవాన్ ఖాతే నహీ. చాలా మంది ఏమంటారంటే భగవంతుడు తింటున్నట్టు మాకెప్పుడు కనిపించింది, మేము ప్రసాదం పెడుతూ ఉంటాము, నైవేద్యంగా పెడుతుంటాం, కానీ భగవంతుడు తిన్నట్టుగా మాకు అనిపించదు అంటారు. ఆ పాటలో చెబుతాడు వేరు శబరికి చేసే ఖిలాతే నహీ అంటారంటే శబరిలాగా మీరు గనక దేవుడికి అర్పించగలిగితే, దేవుడికి ప్రసాదం పెట్టగలిగితే దేవుడు ఖచ్చితంగా తింటాడు అంటారు. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా అందులో ఉండాలి. లోక్ కహతే హై కి భగవాన్ సోతే నహీ. ప్రజలు అంటారు భగవంతుడు నిద్రపోవడం, మా యశోద చేసే సులాతే నహీ అంటారు. అంటే యశోద అమ్మలాగా మీరు పడుకోబెడితే దేవుడు ఖచ్చితంగా నిద్రపోతాడు అంటాడు. కాబట్టి మనము చేసే పనిలో గనక మనం అంకిత భావంలో చేయగలిగితే మనకు విజయాలు ఖచ్చితంగా దొరుకుతాయి. కాబట్టి చాలామంది అంటారు మాకు సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ రావట్లేదు, మాకు గ్రూప్ 1లో రావట్లేదు అంటే మీరు ఆ పాటను గుర్తు చేసుకోండి. మీరు ఒక విద్యార్థిలాగా చదవడం మొదలు పెడితే ఖచ్చితంగా అన్నీ మీ గడప దగ్గరికి వస్తాయని మీరందరూ కూడా నిర్ణయించుకోవాలి.